సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిపిఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఏచూరి కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు. నిన్న రాత్రి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం ఏచూరి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఏచూరి సతీమణి సీమ చిస్టి, కుమార్తె అఖిలను చంద్రబాబు పరామర్శించారు. ఏచూరి సేవలు అజరారామని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. ఏచూరికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు ఉన్నారు. Sad news, even to digest. Sitaram Yechuri, great politician and also great statesman. I know him for the last 4 decades. We worked together and also so many times we exchanged our ideas. And also he is very positive thinking, always. Very, very friendly with everybody. Even in parliament, he was established one of the best debater. Even there are no enemies for him. Politically he differed. Never he compromised his ideology, and at the same time he used to carry with everybody. That is his greatness. Good writer. I want to pay my respects. Very sad. పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్ళు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అందుకే ఆయన్ను కడసారి చూసి నివాళులు అర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 40 ఏళ్లుగా ఆయన దగ్గరుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు.